జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మందారం కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయని సంబరపడుతున్నావా మందారం? రిపోర్ట్స్ వస్తాయి. అందులో నీ బిడ్డకి తండ్రి, నా బిడ్డ అని కూడా వస్తుంది. అందరికీ నిజం తెలుస్తుంది. అవునా? అదే నిజం కదమ్మా. అమ్మా అని పిలవాలా, అత్తయ్య అని పిలవాలా అని నీ మనసు ఆలోచిస్తుందని నాకు తెలుసు. నువ్వు ఎలా అయినా పిలు, కాని నా బిడ్డకి నీ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని నువ్వే ఒప్పుకోవాలి. అలా వెళ్ళిపోయేదాన్ని అయితే ఇంతకాలం ఎందుకమ్మా? ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాన్ని. ఇదంతా కూడా నా గురించి అమ్మగారు, నా బిడ్డ భవిష్యత్తు గురించి. మీరు ఒక బిడ్డకి తల్లే కదా. తండ్రి ఎవరో తెలియకుండా పెరిగితే సమాజం ఎలా చూస్తుందో తెలుసా? ఆ పరిస్థితి నా బిడ్డకి రాకూడదని నా తాపత్రయం. తల్లి మనసు గురించి ఆలోచిస్తున్నావే, అదే తల్లి మనసుతో ఒక మాట చెప్తాను విను. నీ బిడ్డ భవిష్యత్తు నీకెంత ముఖ్యమో, నా బిడ్డ భవిష్యత్తు నాక్కూడా అంతే ముఖ్యం. తల్లి మనసుతో ఆలోచించి, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం. అదెలా కుదురుతుంది అమ్మగారు? ఈ కుటుంబం అంతా నాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నారు. రాజన్నయ్య, రూపమ్మగారైతే నా కోసం బ్రతుకుతున్నట్టు తపన పడుతున్నారు. పెద్దయ్య గారు కూడా నాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. నాకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు. వాళ్ళందరి నమ్మకం కోసమైనా నేను న్యాయం కోసం నిలబడతానమ్మగారు. న్యాయం న్యాయం అంటున్నావు? అసలు న్యాయం అంటే ఏంటి? నీకు నీ బిడ్డకి జీవితాంతం సరిపడా డబ్బిస్తాం. నీకే అవసరం ఉన్నా మేం చూసుకుంటాం. మర్యాదగా నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి వెళ్ళిపో. మీ దగ్గర డబ్బు తీసుకుంటే నాకు నేను రేటు కట్టుకున్నట్టు. అలా చేస్తే నన్ను అమ్మ అనరు దీపక్ బాబు. ఏమంటారో మీ అమ్మగారికి బాగా తెలుసుంటుంది. ఇంతమంది గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, మీ అమ్మా నాన్న గురించి ఏం ఆలోచించవా? మా అమ్మ నాన్నకి నా జీవితమే ముఖ్యం. మరి వాళ్ళ భవిష్యత్తు, అదే వాళ్ళు ప్రాణాలతో ఉండటం నీకవసరం లేదా? క్షమించు మందారం. నా రాజు నాకు దక్కాలంటే నా స్వార్థం నేను చూసుకోక తప్పట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.